హాయ్ ఫ్రెండ్స్, అరుణాచల కొండ పక్కన శ్రీ సన్నిధి శివసన్నిధి ప్లేస్లో శివసన్నిధి అని రాసి ఉన్నారు. శివసన్నిధి ఈ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ నిన్న ఈవినింగ్ వచ్చాము. ఇక్కడికి వచ్చి పొద్దున్నే కళ్ళు తెరిచి చూస్తే మనకు ఆ కొండ సాక్షాత్ కనిపిస్తుంది అనమాట. నాన్నగారు ఇది స్థాపించారు అనమాట. బ్రదరు మాకు ఫోన్ టచ్లోకి వచ్చి ఈరోజు కలుసుకోవడం జరిగింది. దిలీప్ గారు మాకు ఆల్రెడీ చాలా మాట కలిసారు అంట, బట్ మాకు పరిచయం లేదు. ఇలా కలుసుకోవడానికి ఈ ప్లేస్ లో కలుసుకోవడానికి అదృష్టం. చాలా థ్యాంక్ యూ. మందికి సేవను అందిస్తున్నారు, ఇంతమందికి ఆసక్తి కల్పిస్తున్నారు. ఎందుకనంటే వస్తున్న వాళ్ళకి ఇంత తక్కువగా దగ్గరగా రమణ మహాసనం ఎదురుగా మెయిన్ శివ సన్నిధి గుడికి దగ్గరగా అందరి మంది తెలుగు వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకూడదని ఒక మంచి భావనతోటి ఈ సంస్థ స్టార్ట్ చేసి పర్ఫెక్ట్గా అంటే టోకెన్ సిస్టమ్ తోటి ఇక్కడికి వస్తే ఇది సిస్టమ్, ఇది ఇట్లా ఉండాలని సిస్టమ్ లేకుండా ఏదో వచ్చారో పోయారని కాకుండా వస్తున్నానికి పరిపార్థంగా చేస్తున్నారనమాట. మీకు వెరీ గుడ్ దిలీప్ గారు, థ్యాంక్ యూ. అమ్మగారు మాకు పొద్దున్నే రాగి జావా పెట్టింది అనమాట. పొద్దున్నే మేము పెద్దగా ఇడ్లీ దోశలు పెద్ద తినమంటే పొద్దున్నే 6 గంటలకే అమ్మగారు గురించి చెప్తున్నారు. అమ్మగారు ఎంతో సేవలో ఇక్కడ వచ్చేవాళ్ళు కానీ పేషెంట్స్ చూస్తాం కానీ అందరు పేషెంట్ తోటి చెప్తున్నారు. అంటే ఎవరన్నా ఒకళ్ళు కూడా ఎన్ను కట్టి దాన్ని చేయడానికి ముందుకుంటే కదా ఇలా సంస్థ ముందుకు వెళ్ళడానికి, ఈ సంస్థ ముందుకు వెళ్ళటానికి నాన్నగారు అమ్మగారు దీనికి ముందుగా వాళ్ళు ఎన్నుపూసలాగా ఉండారు. మధ్యలో హార్డ్ వర్క్ అంతా హార్డ్ వర్క్. అమ్మగారు నాన్నగారు 2 పూసలు ఉన్నారు, మధ్యలో సన్నటి పూసలాగా దిలీప్ గారు అమ్మగారు వంట చేసింది, అమ్మగారు వంట తినడానికి వెళ్ళిపోతున్నాం, రెడీగా వెళ్తున్నాం అన్నమాట. రాగి జావా పెట్టింది. ఇప్పుడు మధ్యాహ్నం పలహారం తీసుకోవడానికి మీరిద్దరు రావడం అదృష్టం. అందులో మీకు జనరల్ గా ఏంటంటే ఏదో వచ్చామో వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా మీ ఆనంద స్థితిలో మీరు 100% ట్రావెల్ అవుతూనే ఉన్నారు. మీకు ఏదైనా అరుణాచలమే, కానీ మీరు ఇక్కడికి రావడం ప్రత్యేకత. ప్లస్ మాకు హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే అప్పుడప్పుడు మంచి మంచి ఆత్మలతోటి కూడా మనం కూడా కలిసినప్పుడు నాన్నగారు సట్టు గురించి మాట్లాడారు చూడు. అవును, కొనుక్కున్నా కానీ ఆ సట్టు గురించి గుర్తు వస్తుంది. సట్టు అవును. అంటే అసలు నేను రాముననే కాడ మెర్జ్ అయిపోతున్నాం, పడిపోతున్నాం. ఎట్లా అంటే గోడ దూకి రాము అనే పేరులో పడిపోతున్నాం. పడిపోయి మాయ చుట్టుకుంటుంది. వెనకుండా నేనుకి పాదం తీయమని చెప్పే మాట కొనుక్కున్నా కానీ అప్పుడు గుర్తు వెనుకొచ్చింది మధ్యలో. నాన్నగారు మాత్రం చూతుల్లాగా వెనుకొచ్చింది. అమ్మగారి ఇటు వచ్చేసేయండి, ఒకరి ఇటు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అమ్మ వడ్డిస్తుంది, నా బంగారు వడ్డిస్తుంది. కూర్చో శివగారు, మీరు కూర్చోండి. అమ్మగారు చేతితోటి మేము తింటున్నాం ఈరోజు, మాకు ఎంతో అదృష్టం. మీ స్టైల్లో ఉండకపోవచ్చు, మా స్టైల్లో అదే స్టైల్. ఈ కూర కొంచెం ఎక్కువ తినొచ్చు. చూడండి, అన్ని కూరగాయలు అన్ని మిక్స్ చేసింది అన్నమాట అమ్మగారు. కారం తగ్గించి కొంచెం కారం నువ్వు తింటా తర్వాత ఇంకా పూజ చేసుకుని చేసాను స్వామి. కూర్చొని నెయ్యి ఏమైనా వడ్డించమంటారని కొంచెం. మాకు ఇక్కడ నెయ్యి కూడా మంచి స్పెషల్ అండి. దానిలో పప్పు చపాతీ ఈ పప్పు మీద మీకు పప్పు మీద వడ్డించండి కొంచెం కొంచెం చాలు. ఏంటమ్మా స్వీట్ అండి. కూర్చో బంగారం, కూర్చో. ఇలా తినరు వాళ్ళు. సో ఫుల్ డైట్ కాన్షియస్ గానే ఉన్నారమ్మా. అసలు ఇంకా ఏదో దొరికింది కదా అని లోపల వేసేయటం లేదు. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టదు మనం.
మీరు ఇటు చేస్తారా లేకపోతే కూర్చో బంగారు కూర్చో పర్వాలేదండి. కూర్చో మీరు అన్నట్టు అంత అదృష్టం అంతా ఆవిడదే. ఎక్కడో ఇది చూసి ఇప్పుడు ఈ పూల వర్షం అంతా కూడా ఆవిడ మీదే పడాలి అసలు. పేషెన్సీ బంగారు తల్లి. ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఎందుకంటే ఒక మనిషి ఉంటే దాని చుట్టూ తిరుగుతుందా సర్కిల్ అంటాం. నాకు మామూలుగా అంటే ఈ ఇది ఉండదు, ఒక ఆయన గురువు గారు అనమాట. ఆయన ఏంటంటే రమణ మహర్షి దీని గురించే మహారాష్ట్ర నుంచి వచ్చాడండి. వచ్చి మన దగ్గర ఒక 3 రోజులు అలా ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్లేస్ అరుణాచలం గురించి చూద్దామని టెస్ట్ కోసం వచ్చాడు. వచ్చి ఇంకా నాకు చాలా బాగుంది ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి. అంటే ఇది పండితులు అంతే కదా, ఇప్పుడు కవిత్వము పండిత్యం ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు అవధానులు ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ స్ట్రీట్లో అదే ఊరి గురు గారు అది భక్తులు తీసుకున్నారు, 3 lakhs లీజుకి తీసుకున్నారని చెప్పాను. అది మొన్న వచ్చినప్పుడు వాళ్ళు రామకృష్ణ వాళ్ళు అక్కడే ఉండింది. నలుగురు 5 వచ్చారు. అక్కడ బెడ్లు కూడా ఉన్నాయి. బెడ్లు వాళ్ళు ఎప్పుడన్నా వాటి ఉంచుకున్నారు, ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటారు లీజుకి. అక్కడ కూడా మీకు ఉండొచ్చు. ఓకే.